కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ పెట్టిన మొక్కలకు దుష్ప్రయోజనాలు కలిగిస్తే వారిపై క్రిమినల్ కేసు పెడతామంటూ వారు స్పష్టం చేశారు. ఈ నేల మురిసేలా నాటాలి చెట్లు, హరిత తెలంగాణను చూసి హర్షించేటట్లు. ఈ నేల మురిసేలా నాటాలి చెట్లు, హరిత తెలంగాణను చూసి హర్షించేటట్లు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు కాదా ఆలోచించు, మానులేనిదే మనుగడున్నదా ఈ జగతిని ఊహించు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు కాదా ఆలోచించు, మానులేనిదే మనుగడున్నదా ఈ జగతిని ఊహించు. పీల్చే గాలి కాచే కట్టే నిన్ను కాపాడే ప్రకృతి, కల్పవృక్షమై కాంతులు పంచే శక్తే చెట్టు. ఈ నేల ఈ నేల మురిసేలా నాటాలి చెట్లు, హరిత తెలంగాణను చూసి హర్షించేటట్లు. ఆకుపచ్చని తెలంగాణకు అందరం ఒక్కటై జై జైని కలిపి ప్రతిజ్ఞ చేద్దాము. ప్రతి ఒక్కరము మొక్కలు నాటే పండగ చేద్దాము. హరిత తెలంగాణకు మనము బాటలు వేద్దాము. పట్టు జై కొట్టు పచ్చని మొక్కలు నువ్వు పెట్టు, ప్రకృతి మురిసేటట్టు దండుగా వానలు కురిసేటట్టు. సార్ కూడా చాలా చూశారు. దీంట్లో ప్రధానంగా మనకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ 1,35,00,000. సారు ఇదివరకు పర్మిషన్ తోటి మనం వానలు ప్రారంభంగానే 17-18 తారీఖు నుంచే స్టెబిలైజ్ అవుతున్న ఉద్దేశంతో టీక్ ప్లాంటేషన్ అంతా రైతులతో ముందే పెట్టించాం. అందువల్ల అన్ని స్టెబిలైజ్ అయినా మంచిగా చేయగలిగినాం. ఇప్పటివరకు 89 లక్షలు పెట్టినాం. బాగా చేయగలుగుతున్నాం. వీటితో ప్రధానంగా సార్ ఇచ్చిన ఇదివరకు గైడెన్స్ తోటి ఓనర్షిప్ ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా ప్రజల ప్రోగ్రాం కింద పోవాలి తప్ప గవర్నమెంట్ కింద ప్రోగ్రాం కింద పోతే ఇబ్బంది అవుతుంది. అందుకనే మనం ఇన్వాల్వ్ చేయగానే కామారెడ్డి ప్రజలు కూడా చాలా మంచివారు. అందుకనే ఇప్పుడు రైస్ మిల్లర్స్ సార్ కూడా చూసారు. ఇప్పుడు వాళ్లే 12,000 మొక్కలు మంచిగా ఫ్రూట్ బీరింగ్ బయట కొనుక్కొచ్చి దాదాపు 13 లక్షలు పెట్టి మొక్కలు తెచ్చారు. చక్కగా గొంతులు తవ్వారు, దాన్ని వేపిండి వేస్తారు, ఎరువు వేస్తారు, ఎర్రమడి తెస్తారు, దానికి ఒక పర్సన్ పెట్టి చేపిస్తున్నారు. అది ఇన్వాల్వ్మెంట్ అన్నమాట. బాగా అవుతుంది. మన దగ్గర మొక్కలు ఉన్నా కానీ వాళ్ళు బయట నుంచి మంచిగా 110 రూపాయల నుంచి 200 రూపాయల వరకు మొక్కలు కొని పెట్టుకొచ్చారు. అంతేకాకుండా మనకున్న 23 ఇండస్ట్రీస్కి కూడా వాళ్ళ స్పెసిఫిక్ చెప్పడంతో సార్కి కూడా అడిగాం రమ్మని. సార్కి వేరే ప్రోగ్రామ్ రాలేకపోతారు. ఒక సూర్యోదయ సోలార్ పవర్ వాళ్ళు ల్యాండ్ లేకపోయినా 3 ఎకరాల ల్యాండ్ కొని 40,000 మొక్కలు మన కడియం నుంచి 100 కిలోమీటర్ల లోనకు పోయి 32,000 మొక్కలు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చారు. ఈ ల్యాండ్ కొని తక్కిన ప్లాంటేషన్ కూడా మంచి సిస్టమేటిక్ చేసి దాదాపు 80 లక్షలు వాళ్ళు ఖర్చు పెడతారు. అంతేకాకుండా మన ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ఆఫీసెస్లో 100% చేయాలని చెప్పినాం. ఆ మొక్కలు కూడా కొని పెడితే ఓనర్షిప్ ఉంటుంది, నాది అని ఉంటుంది, భాగస్వామి ఉంటుంది అని ఉద్దేశం చెప్తే 6,700 మొక్కల దాకా మన ఎంప్లాయీస్ కొని